ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, మనసులో అర్థం చేసుకోవడానికి దేవుడు నోరునిచ్చాడు. చాలా మంది ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇప్పుడు అసలు మాట్లాడుకోవట్లేదు. సెల్ ఫోన్స్ వచ్చేసినాయి కదా, ఆమెమో వంటలో వడ్డనలో చూసుకుంటా ఉంటుంది, ఈయనేమో క్రికెట్ అది చూసుకుంటా ఉంటాడు. అంతే, గంటల కొద్దీ సెల్ ఫోన్లు చూసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకునేటువంటి భార్యాభర్తలు ఉన్నారు. మీలో కూడా కొంతమంది ఉండి ఉంటారు. భార్యాభర్తలు మాట్లాడుకోకపోతే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ లైఫ్. శత్రువు తీసుకొచ్చేటువంటి ఒక పన్నాగం అది. మీలో కొంతమంది వివాహానికి ముందు ప్రేమించి వివాహాలు చేసుకుని ఉంటారు, లేకపోతే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4-5 నెలలు ఉంటుంది వివాహానికి. అప్పుడు మీరు మాట్లాడుకోవడానికి మీకు పర్మిషన్ ఇచ్చుంటారు తల్లిదండ్రులు. ఎలా మాట్లాడుకున్నారు? అప్పుడు సెల్ ఫోన్ వేడెక్కిపోతా ఉంటుంది, అయినా కూడా విడిచిపెట్టే బుద్ధి కాదు. మాటలు వచ్చేస్తా ఉంటాయి. ఎంతసేపు మాట్లాడినా తరగదు. అబ్బా, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ వ్యక్తి అబ్బాయి మాట్లాడుతూ ఉంటే, అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, అబ్బాయి మాట్లాడకపోతే కోపం వచ్చేస్తుంది. ఒకరితో ఒకరు ఎంత మాట్లాడుకుని ఉంటారు పెళ్లికి ముందు. పెళ్లి అయిపోగానే మాటలు ఆగిపోతాయి అంతే. ఇది సాతానుడు పెట్టినటువంటి ఒక పన్నాగం. మీకే కాదు, అందరికీ అంతే.